అపోజిషన్ పార్టీలు ఎట్లా పనిచేయాలో కూడా ఈయన అడ్వైజులు ఇస్తాను. కానీ ఈయన దగ్గర నుంచి అడ్వైజ్ తీసుకోవడం అనేది మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ పోతేనే 3-4 ఏళ్ళు కనపడకుండా పోయిన వ్యక్తి నువ్వు అపోజిషన్ గురించి చెప్తే, అపోజిషన్ పార్టీలో మేము ఎట్లా పోరాడాలి ప్రజల సమస్య మీద చెప్తే మేము వినాల్సిన పరిస్థితి వచ్చిందే. అది నిజంగా మా దౌర్భాగ్యం. ఏం టెన్షన్ పడొద్దు. నువ్వు 3 నెలలు పోయిన తర్వాత 2024 ఎలక్షన్లో నిన్ను అపోజిషన్లో ఇంట్లో కూర్చోబెడతాము. ఎట్లాగూ మనకు యూట్యూబ్లో బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉంది కదా, దాంట్లో మీ పార్టీ వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైన క్లాసులు ఇస్తూ అపోజిషన్ ఎట్లుండాలని చెప్పని క్లాసులు ఇస్తూ ఆ అపోజిషన్ కూడా మేము తీసుకొని పోతాము. శాశ్వతంగా మిమ్మల్ని అపోజిషన్లో పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. శాశ్వతంగా మిమ్మల్ని అపోజిషన్లో పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. ధర్మవరంలో ప్రజలు నువ్వు గుడ్ మార్నింగ్ అంటున్నావు, వాళ్ళు గుడ్ బై కేతిరెడ్డి అంటున్నారు. వాళ్ళంతా గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి నువ్వు పోతా అంటే వాళ్ళు గుడ్ బై కేతిరెడ్డి నువ్వు ఫస్ట్ నువ్వు ఖాళీ చేయాలంటున్నారు. ప్రజలు కూడా చాలా అడుగుతున్నారు నిన్నే. పొద్దున్న లేచిన కొట్లాడతా, పొద్దున్న లేచిన రోడ్ల మీద పోతా, పొద్దున్న లేచి ఆడికి పోతా అని చెప్పి పదే ఆ మీటింగుల్లో చూసినా అదేందో జనాల్ని తక్కువ చేసి నువ్వేదో చించేసినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. ప్రజలు కూడా అడుగుతున్నారు. పొద్దున్నే 6 గంటలకు మార్నింగ్ వాక్ వస్తున్నాడు, మంచి టీ తాగుతున్నాడు, కొంత టిఫిన్ తింటాడు, డ్రై ఫ్రూట్స్ పెట్టి తాగు తింటున్నాడు, తిరుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు, టైంపాస్కి బాగానే ఫీడ్ యూట్యూబ్ ఛానల్లోకి మంచి ఫీడ్ ఇచ్చిపోతున్నాడు. ఆయన 10 గంటలకు ఖాళీ చేసినాక యాటికి పోతున్నాడు ఎమ్మెల్యే అని చెప్పి అడుగుతున్నారు. 10 గంటల దాకా ఏం జాబ్ చేస్తున్నావా? 6 నుంచి 10 గంటల దాకా పనిచేసి ఆ తర్వాత కనపడుకోకుండా పోయి యాటికి పోతున్నావు అని అడుగుతున్నారు ప్రజలంతా. ఫస్ట్ దానికి సమాధానం చెప్పుకో. వీడు జరుగుతున్న అవినీతి గురించి నువ్వు మాట్లాడు. వీడు ఎక్కడైతే అభివృద్ధి పేరు మీద నువ్వు చేస్తాను అరాచకాల గురించి నువ్వు ఏదైనా సరి చేసుకునే ప్రయత్నం చేయి. అంతేగాని లాస్ట్కి వచ్చింది చివరిగా ఎలక్షన్ దగ్గర పడింది కాబట్టి ఏది పడితే అది నేను మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది, మాట్లాడేసి ప్రజల మనసుల్ని మార్చేయాలని నేనని చెప్పని గతంలో మీ నాయకుడు కానీ మీరు కానీ ఊరికే బోగస్ హామీలు ఇచ్చుకుంటా బోగస్ మాటలు మాట్లాడుకుంటా పోయినట్లుగా ఇప్పుడు మాట్లాడితే ప్రజలు ఇంకా పిచ్చిగా వింటారేమో అనుకుంటున్నావేమో. గతంలో మీరు ఏదో చేస్తారనే నమ్మకం ఉండింది, మీరు ఏమీ చేయలేరనేది చాలా క్లారిటీతో జనాలు కూడా వీళ్ళు ఏమీ చేయలేరు, వీళ్ళు వచ్చినప్పటి నుంచి వీళ్ళు చేస్తానే పని అంటే గ్రామాల్లో పట్టణాల్లో అభివృద్ధి చేయడం కాదు, వీళ్ళు వాళ్ళ అభివృద్ధి అవ్వడానికి ఇది తరం అవుతుంది. వాళ్ళు సెంటు భూమి దగ్గర నుంచి 100 ఎకరాలకి ఎదిగిపోయినారన్నా మా పరిస్థితి చూస్తే మాకు అదే గొంతులు, అదే సొందులు, అదే ఇబ్బందులే మేము ఈ రోజు కూడా ఫేస్ చేస్తున్నాం అని చెప్పని ప్రతి ఒక్కరూ వాపోతున్నారు. ఫస్ట్ దానిని సెటిల్ చేసుకునే దాంట్లో నువ్వు ప్రయత్నం చేయగానే ఇవన్నీ మాట్లాడడం మీరు తగ్గించండి. ఎక్కడో జరిగినవన్నీ కూడా ఏదో నేనే చేసేసినానని చెప్పి పెద్దగా దమ్ములు గుద్దుకొని నువ్వు మాట్లాడేది కూడా మీరు తగ్గించి మీరు చేసిన వేవ్ అనేది దానిల మీద మాట్లాడండి. దాని మీద ఏదైనా సరే మీరు కరెక్ట్ గా ఇది చేస్తే దేనికైనా మేము కూడా చర్చకు సిద్ధంగా ఉంటాం. సరైన పద్ధతుల్లో మాట్లాడితే మేము కూడా సరైన పద్ధతుల్లోనే మేము కూడా చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ఊరికే పిచ్చిగా వాళ్ళ మీద వీళ్ళ మీద అపాండాలు లేకుంటే నువ్వు చేసిన తప్పులను ఏమన్నా బయటకు తీసుకొచ్చి పెడితే వాళ్ళని కొడతా, వీళ్ళని చంపుతా, వాళ్ళని ఏదో తాట తీస్తా, నార తీస్తా, ఏదో చెప్పులతో కొడతా, ఇవన్నీ మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. రాష్ట్రంలో జగన్ రెడ్డి పని అయిపోయింది, ధర్మవరంలో కేతిరెడ్డి పని అయిపోయింది, కేతిరెడ్డి పని అయిపోయింది. ఇంక ఓటమే, ఇంకా వాళ్ళు సూట్ కేసు సర్దుకొని రెడీగా ఉంటారు, అది తీసుకొని పోయితే లైట్. ధర్మవరం నియోజకవర్గంలో ముదుగుబ్బ మండలంలో దాదాపు 122 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఇళ్ల పట్టాలుగా వేసి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మరియు అక్కడ ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారి సహకారంతో ఫ్లాట్లు వేసి అమ్మేసే పరిస్థితి, కొన్నోళ్ళు ఏమవుతారో అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వ భూమిని ఏదైనా కానీ సేద్యం సాగు చేసుకునే రైతులకు ఇస్తే దాన్ని ఇల్లీగల్గా కొంతమంది పేదవాళ్ళని బెదిరించి ఎమ్మెల్యే తీసుకొచ్చి ఏదైతే 1 బిల్ మార్చేసి మీ భూమి లేదు అది అని చెప్పి బెదిరించి వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని దాంట్లో ఫ్లాట్లు వేసి ఈరోజు విచ్చలవిడిగా అమ్ముతూ 100 కోట్లు ఆ మండలంలో సంపాదించే పరిస్థితి వచ్చింది. దానిపైన కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటే రేపు గవర్నర్ గారికి కూడా దీనిపైన ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కలెక్టర్ గారు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. మొన్న కూడా ఎంఆర్ఓ గారిని అదేవిధంగా ఒక 2 విఆర్ఓలు ఒక విఆర్ఓని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా దాదాపు ధర్మవరంలో చాలా వరకు ఇల్లీగల్ ఫ్లాట్స్ వేయడం, కేవలం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళను ఇంతకుముందు రమాకాంత్ అని ఒక డిఎస్పీ గారు ఉండేవారు, ఆ డిఎస్పీ ద్వారాగా రమాకాంత్, తర్వాత కరుణాకర్, ఒక చిన్న పెద్దయ్య, వీళ్ళ ముగ్గురి ద్వారాగా తీసుకురావడం, బలవంతంగా రిజిస్టర్ ఇంటి దగ్గర రమ్మని సంతకాలు పెట్టించే పరిస్థితి. ఆ విధంగా కేవలం ₹1 కోటి ఉండే ఎకరా భూమి కూడా 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి దౌర్జన్యంగా లాక్కున్నారు. దాదాపు 1000 ఎకరాల దాకా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి భూదాహంతో పేద ప్రజలతో లాక్కున్నారు. దానిలో చాలా వరకు ఫ్లాట్లు వేసి ఈరోజు అమ్మడం జరుగుతూ ఉంది.
ముదుగుబ్బలో అయితే 122 ఎకరాలు, బత్తలపల్లిలో దాదాపు 92 ఎకరాలు, అదేవిధంగా ధర్మవరం పట్టణంలో కూడా చాలా వరకు ఇదే విధంగా చేశారు. రేగాట్పల్లి సొసైటీ భూములు, అదేవిధంగా చిగిజర్ల సొసైటీ భూముల్లో కూడా దాదాపు 400 ఎకరాలు అన్నరోళ్ళకి ఇచ్చి ఎకరాకు 10 లక్షలు 15 లక్షలు వసూలు చేసే పరిస్థితి రావడం, అతను చేసిన ధనదాహానికి ఈరోజు అధికారులు కూడా బలవుతున్నారు. అధికారులకు ఎప్పటి నుంచి హెచ్చరించాం, మీరు ఇబ్బంది పడతారు, చాలా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే పేద ప్రజలు సొమ్ము పెరుక్కొని పెద్దలకు ఇవ్వడం ఏంటి అనే ఉద్దేశంతో ఆ రోజు చెప్పడం జరిగింది. అయినా కూడా ఎక్కడా కూడా అటువంటిదన్నీ ఏం లేకుండా డైరెక్ట్గా ఈరోజు వెంకటరామరెడ్డి ఏం చెప్తే చేసుకుంటూ కళ్ళు మూసుకొని ఎంఆర్ఓ కావచ్చు, గత వెళ్ళిన ఆర్డీఓ కావచ్చు, వీళ్ళంతా కూడా పూర్తిగా కళ్ళు మూసుకొని పనిచేసే పరిస్థితి. అటువంటి వాళ్ళందరికీ ఈరోజు శిక్ష పడే పరిస్థితి వచ్చింది. 5,000 కోట్ల వరకు సంపాదించినారు అని. 5,000 కోట్ల 10% ఇచ్చాడు, ఆడ పెడతామంటే ఆడ పెడతా, ఊరికి ఎందుకు ఇవన్నీ. 10% ఇస్తే కావాలంటే ఆడ సంతకాలు పెడతా అంట. నా ఆస్తులు ఏడున్నాయో నేను అఫిడవిట్లో చూపిస్తాను కదా, నా ఆస్తులు ఏమున్నాయో నా అఫిడవిట్లో చూపిస్తాను. నేను దానికి డబ్బులు ఎలా కట్టానో చూపిస్తాను, నేను ఏం లోన్స్ తీసుకున్నానో చెప్తాను, ఏ విధంగా నేను ఆ రీపేమెంట్స్ చేస్తున్నానో చెప్తాను. 10% ఇచ్చేసి మొత్తం తీసుకోమను, 10% ఇచ్చి మొత్తం తీసుకోమను, ఎందుకు ఊరికే.